శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 5 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. మూలా నక్షత్రం సాయంకాలం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సాయంకాలం 4 గంటల లోపు ఛత్రయోగం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభించి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సాయంకాలం 4 గంటల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 4 గంటల తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల 12 రాసుల వాళ్ళు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రయాణాల్లో విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. మంగళవారం అయినప్పటికీ యోగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేస్తే ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలు నిర్వహిస్తూ ఉన్నట్లయితే 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుని ముందడుగు వేయాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కుజుడు శత్రువు ఇంట్లో, శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో, శని ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు మూలా నక్షత్రం ఉంది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేయవచ్చు. మంగళవారం అయినప్పటికీ కూడా మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఆ పనులు చేసుకోవచ్చు, ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే వైద్యులను కలుసుకోవటం, వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడం లాంటివి మూలా నక్షత్రం ఉన్న సమయంలో చేస్తే మంచిది. అలాగే ఎవరికైనా జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అరటి, పనస లాంటి మొక్కలు నాటడానికి మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి మూలా నక్షత్రం మంచిది. శత్రువులను సంపూర్ణంగా నిర్మూలించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు పట్టడానికి, అలాగే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. సాయంకాలం 4 గంటల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం. సాయంకాలం 4 తర్వాత మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. మంగళవారం, అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 4 తర్వాత వచ్చింది. మీరు అప్పులు తీర్చేస్తే మళ్ళీ అప్పులు తీర్చాల్సిన అవసరం దాదాపుగా రాదు. అంటే అప్పులన్నీ పూర్తిగా తీర్చేసేటటువంటి అవకాశం, బలం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మోసం చేసైనా ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్రం పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆ ముహూర్త బలం ఏంటంటే ఉదయం 7 గంటల 13 నిమిషాలకి మీన లగ్నము, ఉదయం 9 గంటల 40 నిమిషాలకి మేష లగ్నము, మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాలకి మిథున లగ్నము, మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాలకి కర్కాటక లగ్నం. ఈ 4 లగ్నాలు కూడా మంచి బలం ఉన్నటువంటి ముహూర్తాలు. ఈ లగ్నాలు ఉన్న సమయంలో సామాన్య కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు. శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చిన్న చిన్నవి ఏ ఉన్నా కూడా
ఈ సమయాల్లో ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు. అలాగే ఒక కీలకమైన నిర్ణయం, ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటానికి కూడా ఈ 4 లగ్నాలకు బలం ఉంటుంది. ఈ లగ్నాల్లో ఏ లగ్నం ఉన్నప్పుడైనా సరే ఒక కీలకమైన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం విజయవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారముల యందు కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిగా ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఇతరులతో శత్రుత్వములు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి శత్రుత్వ భావనలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన సౌఖ్యం ఉంటుంది. అంటే బండి మీద కానీ కారు మీద కానీ ప్రయాణాలు చేసి విజయాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి భోజనం స్వీకరించే యోగం ఈరోజు వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా విజయాలను అందిపుచ్చుకునే యోగం ఉంది. గృహానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇంటికి సంబంధించిన నిర్మాణాలు, ఇంటిని కొనుగోలు చేయటం, ఇలాంటి వాటికి సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కటి సత్ఫలితాలు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. లేదా మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో ఏర్పడే ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉత్సాహం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఉత్సాహాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే ధన నష్టం కూడా కనిపిస్తోంది. ధనాన్ని భద్రంగా కాపాడుకోవాలి, లేకపోతే అనుకోకుండా ధనం పోగొట్టుకునేటటువంటి సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ధన సంబంధిత వ్యవహారాలలో తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులతో గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధువుల వల్ల, మిత్రుల వల్ల నష్టం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ధన సంబంధిత వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకునేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యాపరంగా మంచి పురోభివృద్ధి పొందుతారు. ధనధాన్య లాభాలు మకర రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అనారోగ్య భావనలన్నీ సమసిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. నూతన వస్త్ర లాభం కూడా కనిపిస్తోంది. కుంభరాశి వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి ఉంటుంది. అంటే సోదరులు విశేషంగా అభివృద్ధి సాధిస్తారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో కూడా విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత చాలా అద్భుతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి
2 మంత్రాలు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. మొదటి మంత్రం ఓం హుం మంగళాయ నమః, రెండవ మంత్రం ఓం శరవణ భవాయ నమః. మొదటి మంత్రం ఓం హుం మంగళాయ నమః, రెండవది ఓం శరవణ భవాయ నమః. ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకొని పని మీద బయటకు వెళితే ఏ పని ప్రారంభించినా విజయసిద్ధి ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవడానికి కుజహోర అనుకూలిస్తుంది. అలాగే కుజహోరలో అడ్వెంచరస్ పనులు, సాహస కార్యాలు నిర్వహించడానికి అనుకూలం. కుజహోర ఉన్నప్పుడు అప్పులు తీరిస్తే చాలా మంచిది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దైనందిన జీవితంలో ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ ఆ ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు, సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీ ధర్మ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది, లేదా ఆ కామెంట్స్ని తీసుకుని ధర్మ సందేహాలు వీడియోలు చేయటం జరుగుతుంది. ఇంకా మాచిరాజు భక్తి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాచిరాజు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు కమ్యూనిటీ పేజ్ కనిపిస్తుంది. ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే, పురాణపరమైనటువంటి, సంప్రదాయబద్ధమైనటువంటి ధర్మ సందేహాలు ఏమున్నా సరే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్లకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది, లేదా ఆ కామెంట్లను తీసుకొని సమాధానాల రూపంలో వీడియోలు చేయటం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.